పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలు వరద ఉధృతితో తాడేపల్లిగూడెం మండలం నందమూరు ముంపుకు గురైంది. గ్రామంలో సుమారు 500 ఎకరాల పంట భూమిని వరద నీరు ముంచెత్తింది. ఎకరాకు 15,000 పెట్టుబడి పెట్టామని ఆవేదన చెందుతున్నారు. నందమూరు గ్రామంలో ముంపురకు గురైన పంట పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే విషయాన్ని గత 5 రోజులుగా కూడా మన బిగ్ టీవీలో మనం ప్రసారం చేస్తూ వచ్చాము. ఇటు పోలవరం కానీ ఏజెన్సీ గ్రామాల పరిస్థితి మీకు కళ్ళకు కట్టినట్లు చూపించాం. కానీ ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ఉన్నాం. నేనేదో చెరువులో ఉన్నాను అనుకుంటే మీరు పొరపాటు. ఇదంతా కూడా మీరు నా వెనక చూస్తుందంతా కూడా సుమారుగా ఒక 500 ఎకరా ఆయకట్టు ఇక్కడ నందమూరు గ్రామంలో ఉంది. పూర్తిగా ఇదంతా కూడా ఎర్రకాల ఉధృతి, ఇంచుమించుగా ఇదే ఎర్రకాలం అన్నట్టుగా కూడా ఉంది. అంటే ఇక్కడ ఎర్రకాల ఉధృతి వచ్చినప్పుడల్లా, వరద ఉధృతి ఎర్రకాలకు వచ్చినప్పుడల్లా కూడా నందమూరి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులంతా కూడా అసలు ఏం చేయాలో కూడా పాల్పోని పరిస్థితి. అంతా వరద ఉధృతిని ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం. కానీ ఇక్కడ అధికారులన్నా త్వరగా స్పందిస్తారా, వీళ్ళకి నష్టపరిహారం ఇస్తా అనేది కొంత క్వశ్చన్ మార్క్గా కూడా చెప్పొచ్చు. ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి బాబాయ్, ఏంటి మొత్తం ఇప్పుడు నా వెనకాల ఉన్నది ఏంటి, ఎర్రకాలవా లేకపోతే పంట పొలాలు? ఇదంతా పంట పొలం అండి. ఇదంతా ఎర్రకాలకి ముగిలిపోయింది. ఎకరానికి 5,000 కాడి పెట్టుబడి అయిపోయింది. అప్పుడని ఆకుమల్లి కానించి 15,000 రూపాయల పైన అయిపోయినాయి. ఆకుమల్లితో సహనం ఇగో దుబ్బులు చూస్తే అలాగ అయిపోయి వీళ్ళు పత్తి అన్నది అసలు ఏం చేస్తారో అసలు వైనం లేదు. మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకోకపోతే మా పత్తి తింటేనే మరి దీన్ని బట్టి మరి ప్రభుత్వం ఏం చేస్తారు మరి ఆలోచించి చేస్తారు. గతంలో కూడా ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. ఎర్రకాలం ఎప్పుడూ వస్తా ఉంటుంది మాకు. అంటే 2 సంవత్సరం బాగా పండిందండి. ఇంక మళ్ళీ సంవత్సరం వాళ్ళు వచ్చేస్తుంది. 2 సంవత్సరాలు పని దాటికల్లా మళ్ళీ 3 సంవత్సరం మరి మాకు ఆడమా అయిపోయింది. ఇంకా ఊరేళ్ళు గతంలో వచ్చినప్పుడు నష్టపరిహారం ఇచ్చారు మీకు? ఇచ్చారు. ఎంత ఇచ్చారు అప్పుడు ఎకరాకి, ఐడియా ఉందా? ఎకరానికి కొద్దిగా ఇచ్చారు కానీ ఐడియా లేదు కదా. ఇప్పుడు ఇది పంట వేసి అన్నాలు అవుద్ది, ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఇదేమి అవుతుందండి, ఇది నెల అయిపోయింది. ఇది నెల ఆకుమాడికి అయితే 40 పైన అయిపోయింది. ఆకుమాడికి అయితే కొద్ది నుంచి మీద 40 రోజులు వస్తుంది. ఇదిగో 40 రోజులకి ఇలా అయిపోయింది. ఇది అసలు ఎందుకు పని చేయదండి, చాలా తీసినా కానీ పని చేయదు. అంటే ఇంకేం పని చేద్దాం, 7 అడుగులు నీళ్ళు వస్తే ఇది సుమారుగా 6 రోజులు ఇదే పరిస్థితి కదా. ఏమండి ఏంటి సుమారుగా ఎంత నష్టపోయి ఉంటారు రైతులు? నమస్తే సార్. ఈ 500 ఎకరం కూడా పూర్తిగా మునిగిపోయింది. మొత్తం నాట్లేసి నెల రోజులు అవుతుంది. ఆకుపెట్టి నెలలు పెంచాం, అలాగే ఊడిచి నెల అవుతుంది. కలుపు మందులు వేసేసి మొత్తం పంట అది తయారవుతుందనేటప్పటికి ఈ వరద ఉత్తరం ఎక్కువైపోయింది. 5 రోజుల గురించి వర్షానికి ఈ వరదతో ఎక్కువైపోయి ఇగో ఈ రకంగా వరి ఇలాగ కుళ్ళిపోతాం మొదలెట్టింది. ఈ వరి నీరు లాగేటప్పటికి ఇంకా లాగాలంటే ఇది 5 నుంచి 6 రోజుల దాకా పడుతుంది. పడటం వల్ల అసలు ఇది ఇంకా పనిచేయదు. అసలు పనిచేయదండి. ఇది దీన్ని ఇంకా మొత్తం పోయినట్టే. దీన్ని మళ్ళీ రైతు మాకు మళ్ళీ అధికారులు మాకు ఇత్తనాలు ఇలాగే ఏమన్నా మాకు సాయం చేస్తే కానీ మేము చేయగలదు. లేకపోతే దీన్ని ఓడసాలా ఏం చేయాలన్నది కూడా, ఈ భూమిని ఏం చేయాలన్నది మాకు ఆందోళనగా ఉంటుంది. అలాగే నందమూరు గ్రామం కూడా మొత్తం ఇది మీరు ఓన్లీ సీలే చూస్తున్నారు. నందమూరు కూడా నిన్నదాకా మొత్తం పొలాలన్నీ మునిగిపోతే మొత్తం మా ఊరందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని పరిశీలించి ఊళ్ళో అధికారులందరికీ చెప్తే పొలాలు మునిగిపోయిన అందరినీ ఒక రజకులు కమిటీ వాళ్ళని, ఇలాగే బీసీ కమిటీ, అది మన ఎస్సీ కమిటీ వాళ్ళని, చర్చ్ అని ఇవన్నీ చూసి జనాలకు భోజనాలు గట్రా పెట్టించారు. శానిటేషన్ చేస్తున్నారు, మెడికల్ చేస్తున్నారండి. శానిటేషన్ చేశారు. మొత్తం నీళ్ళు ఇవాళ లాగాక మొత్తం అంతా శానిటేషన్ చేశారు. మా ఊరు నందమూరు ప్రెసిడెంట్ శనగల వరలక్ష్మి గారు, అలాగే శనగల రాంబాబు గారు, అలాగే దారలంక రాము గారు, అలాగే తాతకొండ శ్రీనివాసరావు గారు, అలాగే డుమ్ము గారు అని ఆయన, మొత్తం అందరూ కూడా ఊళ్ళో రైతులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మొత్తం అందరూ కూడా చేసి దీన్ని జనాలను అందరం కూడా కాపాడారు. కొద్దిగా ఊళ్ళో ఇవాళ లాగింది నీళ్ళు లాగే కొద్దిగా ఊహరగా ఉన్నాం. కానీ పంటలు మాత్రం మొత్తం పూర్తిగా పోతాయి. ఈ పంటలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇప్పుడు మన వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేనేదో చెరువులో ఉన్నట్టు లేకపోతే గోదావరిలోనే ఎక్కడో మునిగినట్టు ఉంది. కానీ మీరు నా వెనక చూస్తుందంతా కూడా ఇదంతా కూడా చేను కింద చెప్పుకోవచ్చు. మరోపక్క మన ఈయన రైతు కిందకెళ్ళి
ఆకుమడి కూడా తీసుకొచ్చాడు. ఆ పంటను కూడా ఏ విధంగా నష్టపోతున్నారు. సుమారుగా 500 ఎకరాకి 15 నుండి 20,000 రూపాయలు పెట్టుబడి వీరు పెట్టడం జరిగింది. ఇప్పటివరకు జనరల్గా మీరు చూసుంటారు, ఏదో గ్రామాలు మునిగిపోవడం చూసాం, పంట పొలాల్లో మోకాళ్ళ లోతు చూసాం, కానీ ఇక్కడ సుమారుగా 5-6 అడుగుల లోతులో ఇంచుమించుగా చెరువుని తలపించేలాగా పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరు కూడా దయచేసి టీవీలో చూస్తే ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. నన్ను ఈ రైతులు ఇద్దరు కూడా కొంత గట్టిగా పట్టుకున్నారు కాబట్టి నేను ధైర్యంగా దిగి అంటే వీరి కష్టాన్ని చూపించే ప్రయత్నం చేయాలనే అందులో భాగంగానే మీకు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 500 ఎకరాకి సంబంధించి పూర్తిగా ఆయకట్టు నీట మునిగిపోతే ఎప్పుడు ఎర్రకాలువకు ఉధృతి వచ్చినా కూడా ఇదే పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం లేదు కాబట్టి, కాకపోయినా అధికారులు లేకపోతే రాజకీయ నేతలు ఇప్పటికే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడికి వచ్చారు, చూశారు, రైతులకు భరోసా ఇచ్చారు. కానీ ఇక్కడ రైతులు కావాల్సింది త్వరితగతిన పంట సాయం అందిస్తే ఈ నీరంతా లాగేసిన తర్వాత అవకాశం ఉంటే మరలా వారు వచ్చిన పంట నష్టపరిహారంతో మరలా పంట మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ లేకుండా కనీసం తక్షణ సాయం కింద అందించాలని కూడా కోరుతున్నారు. గ్రామంలో కూడా 4-5 అడుగుల నీరు వచ్చేసిన పరిస్థితి ఉంది. అధికారులు వచ్చారు, శానిటేషన్ చేశారు, మెడికల్ క్యాంప్ పెట్టారని చెప్తున్నారు. కానీ గ్రామానికి సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని కూడా ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు మొదటగా అధికారులు విజ్ఞప్తి చేసేది అంటే కనీసం పంట సాయం, వరద ముంపుతో ఈ విధంగా ఉంది మా పరిస్థితులు మీరు చూశారు కాబట్టి కొద్దిగా మాకు ముందుగా అంటే తక్షణ సాయం కింద ప్రకటిస్తే, కొంత నష్టపరిహారం అందిస్తే ఆర్థికంగా కొంత స్వావలంబన చేకూరుతుందని కూడా వీళ్ళంతా భావిస్తున్నారు. ఎర్రకాలువకు సంబంధించిన ముంపు గ్రామం నందమూరు వద్ద మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ తాడేపల్లిగూడెం మండలంలో పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఎర్రకాలువ చుట్టుపక్కల గ్రామాలు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక 4 రోజులు కురిసిన వర్షాలకే ఈ విధంగా ఉందంటే ఎడతెరిపి లేకుండా ఈ పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కానీ ఒకవేళ కంటిన్యూగా వానలు పడితే ఈ గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కొంత అధికారులు స్పందించి నష్టపరిహారం త్వరితగతిన అందజేయాలని ఇక్కడ రైతులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నందమూరు గ్రామం నుండి తాడేపల్లిగూడెం మండలం.